academic this is a candidate corporate election approve నీ విధానం ఏంది నా విధానం ఈరోజు భారత ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎదుగుతున్నదో ప్రైమ్ మినిస్టర్ ధనధాన్య కృషి యోజన PM ధనధాన్య కృషి యోజన అంటే పప్పు దినుసుల ఉత్పత్తి ప్రోత్సాహం ఇంకా ఇతరత్ర వ్యవసాయ రంగమే కానీ డైరీ రంగమే కానీ మత్స్య పరిశ్రమే కానీ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఒక ప్రోత్సాహక కార్యక్రమాలను వివరించే విధంగా దాన్ని ఆరంభింపచేసే విధంగా వీడియో సంథింగ్ దే హ్యావ్ రిలీజ్ ఇట్ ఆన్లైన్ ఏదో రిలీజ్ చేసింది ప్రధానమంత్రి గారు రిలీజ్ చేసిందని చెప్పి నేను కూడా గమనిస్తామని చెప్పని ఉంటాయి మిత్రులు రాజేందర్ గారు అందరూ కూడా రైతులు ఉంటాయి. అంటే వాస్తవంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బోత్ సెక్టర్స్ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఒకవైపు ప్రత్యక్ష రాయితీలు దాంతోపాటు మద్దతు ధర కల్పన ఇతరత్రా కూడా ప్రోత్సాహక కార్యక్రమాలు అమలు చేయబడుతున్నప్పటికీ అంటే ఇప్పుడు మనం గమనిస్తున్న పరిస్థితులలో ఇవాళ కేవలం వరి ధాన్యం మినహా ఉత్పత్తి సాగు ఇతర పంటలు మొక్కజొన్నే కానీ పప్పు దినుసులే కానీ నూనె గింజలే కానీ ఏదైనా కానీ ఏదైతుందో వీళ్ళ కోతులు ప్రధాన అవరోధంగా మారిపోయాయి. అంటే ఇంతవరకైతే మనం ఈ కోతుల బెడద నుండి మనం వ్యవసాయాన్ని రక్షించుకోలేమో మరి రాబోయే కాలంలో పరిస్థితి ఏ విధంగా మారిపోతుందో మనం ఊహించే పరిస్థితి కూడా లేదని చెప్పారు. కోతుల నివారణ అనేది అది అత్యంత ప్రాధాన్యతమైనటువంటి అంశంగా మనం భావించక తప్పదని చెప్పారు. ప్రభుత్వం ఎన్నైనా రాయితీలు ఇవ్వనియే అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని రాయితీలు ఇచ్చినా అల్టిమేట్గా ఏదైతుందో ఈవెన్ వరి కూడా ఏదైతుందో పొట్ట చీలుస్తుంది. వరి కూడా పొట్ట చీలుస్తుంది. మొక్కజొన్న పప్పు దినుసులు నూనె గింజలు ఏది కూడా చెప్పండి. అంటే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు కల్పించే రాయితీలు ఏదైతుందో అంటే ప్రధానంగా కోతుల నివారణకు కార్యక్రమం చేపట్టకున్నట్టయితే రాబోయే కాలం వ్యవసాయ రంగాన్ని మనం ఊహించలేమని చెప్పండి. ఇవాళ కోతుల నివారణకు మనకు కనబడేది ఒకటే ఏంటంటే సరే అది మనకు ఆంజనేయ స్వామికి ప్రతిరూపకంగా భావిస్తాయి. ఆంజనేయ స్వామికి ప్రతిరూపకంగా భావిస్తాయి. కానీ కావున ఏదైతుందో దాన్ని మనము అంటే చంపడం అనేది మన కాన్షియస్ ఒప్పుకోదు. హిందూ కాన్షియస్ ఒప్పుకోదు. అంటే ఒకే ఒక మార్గం ఏంటంటే పునరుత్పత్తి ఆపగలిగినట్టయితే కనీసం రాబోయే కాలానికైనా కానీ మనకు కొంత దాని నుండి నివారణ పొందగలుగుతామని చెప్పడం తప్పదు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవి కూడా ఓన్లీ హిమాచల్ ప్రదేశ్ ఏదైతుందో ప్రత్యేకంగా కోతుల నివారణకు పునరుత్పత్తి కేంద్రాలకు ప్రాధాన్యత ఇస్తూ అక్కడ కార్యక్రమాలు చేపడుతుంది. హిమాచల్ ప్రదేశ్ అక్కడ ప్రతి జిల్లాలో కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది.
ఇప్పుడు మన దగ్గర కూడా ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్లో ఒక కేంద్రం ఉన్నది, ఒకే అది ఇట్స్ నాన్ ఆపరేట్, ఇట్స్ నాన్ ఆపరేట్. అంటే ఇప్పటికైనా కానీ ఏదైతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానిపై దృష్టి మరలించి మీరు కనీసం ప్రతి జిల్లాకు ఆరంభంగా కనీసం ప్రతి జిల్లాకు రాబోయే కాలంలో ప్రతి మండలానికి కూడా ఒకటి విస్తరించారు. ఇప్పుడు ఎందుకంటే అది సంవత్సరానికి 2 ఈతలు ఇస్తుందో 3 ఈతలు ఇస్తుందో కూడా అది 2-3 ఈతలు ఇస్తాయి. ఇది మనకు శాశ్వతంగా దీనికి నివారణకు ఇది పునరుత్పత్తి స్టెరిలైజేషన్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవడం ప్రాధాన్యతతో ఇది ఒక మార్గం. క్షణమే ఏదైతుందో మనము కోతులను నుండి పంటలను కాపాడుకోవటానికి ఉన్న ఒక మార్గం ఏంటంటే ఈ బార్డర్ ఫెన్సింగ్, సోలార్ ఫెన్సింగ్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన కనీసం ఒక 50% రాయితీ ఇవ్వాలి. ఎక్కడెక్కడైతే ఆరుతడి పంటలు మొక్కజొన్నే కానీ, పప్పుదినుసులే కానీ, నూనె గింజలే కానీ, కాయగూరలే కానీ, పండ్ల తోటలే కానీ ఏవైనా కానివ్వండి చెప్పండి, ఫెన్సింగ్ కొరకు ఏదైతే సోలార్ ఫెన్సింగ్కు కనీసం 50% రాయితీ ఇవ్వాలి తప్పనిసరి. మీరు పంటల ఉత్పత్తి పెంచడానికి ప్రభుత్వాలు రాయితీలు కల్పిస్తున్నాయి, కానీ అది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏదైతుందో ఆశించిన విధంగా మనకు ఫలితం పొందలేకపోతుంది. తక్షణం ఏదైతుందో మీరు సోలార్ ఫెన్సింగ్ అనేది రైతులకు కల్పించాలి. 50% రాయితీతోని శాశ్వత పరిష్కారం ఏదైతుందో పునరుత్పత్తికి నిలిపివేయటానికి స్టెరిలైజేషన్ సెంటర్లు ఏదైతుందో ఆరంభంగా జిల్లా కూడా చేసి దాని మండలాలు కూడా విస్తరింపి చేసి కోతులను మనం నిలవరింప చేసుకుంటేనే కానీ వ్యవసాయం మనుగడ కొనసాగించదు. మనం పప్పు దినుసుల వైపు రైతు మరలాలి, నూనె గింజల వైపు రైతు మరలాలంటే యాజ్ ఇట్ ఈజ్ ఆన్ దిస్ డే మనం ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధర గిట్టుబాటు కావటం లేదు. ఆనాడు 2004లో 200 రూపాయలు ప్రోత్సాహం ఇచ్చిండే రాజశేఖర రెడ్డి గారు. 2004లో 200 రూపాయలు ప్రోత్సాహం ఇచ్చిండు 2004 में. అంటే ఇవాళ పరిస్థితుల్లో కనీసం 1000 రూపాయలు క్వింటల్కి ఇవ్వాలి. 5 క్వింటల్ వస్తే 1000 రూపాయలు ఇస్తే ఎంత అయితే 5000 రూపాయలు అయితే మద్దతు ధర అదనంగా ఏదైతుందో పప్పు దినుసులకు, నూనె గింజలకు కనీసం క్వింటల్కి ఏదైతుందో ఒక 1000 రూపాయలు ప్రోత్సాహం కల్పించాలి మీరు. అప్పుడు మాత్రమే మన రైతును ఆరుతడి పంటల వైపు, పప్పు దినుసు, నూనె గింజల వైపు ఏదైతుందో మరలించగలరు. ఇప్పుడు నాణ్యమైన ఉత్పత్తి కావాలి. రసాయనిక ఎరువులతోని మనకు ఏదైతే ప్రమాదం జరుగుతుందో ఇది మనం అబ్జర్వ్ చేసినాం. ఇప్పుడు దిస్ ఈజ్ ఎవ్రీ డాక్టర్ ఈజ్ సేయింగ్, ఎవ్రీ సైంటిస్ట్ ఈజ్ సేయింగ్. ప్రతి సైంటిస్ట్ చెప్తున్నాడు మీ రసాయనిక ఎరువులు వాడకం, పెస్టిసైడ్ వాడకంతో ఏదైతున్నదో మీ ఆరోగ్యం రుగ్మతలకు గురవుతున్నది. ఇది క్యాన్సర్ కానీ, నెఫ్రాలజీ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ అందరు చెప్తారు. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం, గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే తుమ్మల నాగేశ్వర గారు వ్యవసాయ శాఖ మంత్రులు, ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ టు ఆల్ మెంబర్ పార్లమెంట్ అండ్ లెజిస్లేటర్స్, కౌన్సిల్ మెంబర్స్, టు ఆల్ చట్టసభకి ఎంపికైన ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా నేను లేఖ ప్రతులు పంపిస్తుంది. చట్టసభలకు ఎంపికైనటువంటి యొక్క ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఈ లేఖ ప్రతులు పంపిస్తుంది. ప్లీజ్ లుక్ ఇన్ టు ఇట్, ప్లీజ్ లుక్ ఇన్ టు ఇట్. అటు పార్లమెంట్లో కానీ ఈ మంకీ మినిస్ ఇది కోతుల బెడలకు సంబంధించి అది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, తక్షణ అవసరాలు, సోలార్ ఫెన్సింగ్ రాయితీ, పప్పు దినుసు, నూనె గింజలకు ఏదైతుందో క్వింటల్కు 1000 రూపాయలు రాయితీ లాగా, ఇలా సేంద్రియ ఎరువులు ప్రోత్సహించాలి, రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలి. మొన్న అందరం గమనించే యూరియా షార్టేజ్ రాగానే అందరూ చెప్పిండ్రు యూరియా వాడకం తగ్గించాలి, యూరియా వాడకం తగ్గించాలి. యూరియా వాడకం తగ్గాలని ఎక్కడ తగ్గుద్ది? సేంద్రియ ఎరువులను వినియోగం ఎక్కువ తేవాలి, అప్పుడు యూరియా వాడకం తగ్గుద్ది. సేంద్రియ ఎరువులు మనం వాడకంలోకి చేయగలిగినట్టయితే రసాయనిక ఎరువుల వాడకం తగ్గుద్ది. మీరు అక్కడిచ్చే సబ్సిడీ రాయితీ ఏదైతుందో దాన్ని ఇక్కడ స్విచ్ ఓవర్ చేయండి.
ఇట్ కెన్ బి. దయచేసి ఈ విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని ఒక రైతు బిడ్డగా నేను ఒక ప్రతిగా నాకున్న అనుభవంతో పాటుగా ఒక రైతు అనుభవంగా చెప్తున్నాను.